హలో. నమస్కారం మేడం. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నాం మేడం. కామారెడ్డి, చెప్పండి మేడం. ఈ 6 గ్యారెంటీలు ఎక్కడ అమలైనవి మేడం? ఏం మన ముఖ్యమంత్రి సార్ చెప్తున్నాడు కదా, మేము 6 ఇచ్చినాం. మన డిప్యూటీ సీఎం కూడా చెప్తున్నారు 6 ఇట్లా 4 ఇచ్చారట కదా. 4 ఏది మేడం? ఒకటి బస్సు ఫ్రీ ఇచ్చారు, అలా రోజు ఒక్కో చనిపోతుంది కామారెడ్డి డిస్ట్రిక్ట్. ఎందుకు అట్లా? లేడీస్ కొట్లాడుకున్నాడు. అయ్యో. మేము మొగోళ్ళం అయితే ఆల్రెడీ నిలబడమే. ఈ అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతుకు ఒక్కటి కూడా లేదు. రైతు భరోసా అందరికీ ఇచ్చినామని అటు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాడు. మేము ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరెవరికైతే వచ్చిందో ప్రతి ఒక్కరికి మేము రైతు భరోసా ఇచ్చినామని చెప్తున్నారు. ఏది మేడం? 2000 రూపాయలు అదే పింఛన్ ఇస్తారు, 4000 రూపాయల పింఛన్ ఆడుంది మేడం. ఇప్పుడు ఇచ్చారు మేడం, మాట వాస్తవం అని చెప్పి అనుకున్నాం. 2000 రూపాయల పింఛన్, 4000 రూపాయల పింఛన్ ఏమైంది మేడం? వేరే మేడం, రైతు పని ఇంత పెద్ద వెళ్ళి మీకు వచ్చిందా ఇంతకి రైతు బంధు? రైతు బంధు లేదు, ఏ బంధు లేదు. ఒక రైతు బొందల గట్ట ఒక బంధం ఉంది, ఒకటి శ్మశాన వాటిక ఉంది. ఎందుకు పాపం అంత బాధలో మాట్లాడుతున్నారు, ఏం రాలేదని? అట్లా అది మేడం, కనీసమైనది ఒకదానికి ఒకటి కొంచెం లేని విషయాలు మాట్లాడిన తర్వాత దానికి గురించి ఎట్లా మేడం? దానికి 6 గ్యారెంటీలు అంటే కూడా బస్సు ఎక్కినానంటాం. నేను నాది హ్యాండిక్యాప్ట్ మేడం. మేడం చెప్పండి ప్లీజ్ రిక్వెస్టెడ్, నాది హ్యాండిక్యాప్ట్ ఆల్రెడీ. ఓ, మీకు 6000 రూపాయల పెన్షన్ రావాలి కదా? 6000 పింఛన్ 6 నెలల నుంచి 6000 రూపాయలు రావాలి మీకు. 6 లంచం ఇస్తే పింఛన్ పెడతారు. కామారెడ్డి టు హైదరాబాద్ దాకా నిలబడిపోయినా మేడం, బస్సులో ఎక్స్ప్రెస్ లో లేడీస్ బస్ ఇవ్వలేదు మాకు. ఇది దారుణమైన విషయమేలేండి. దాన్ని ఇప్పుడు ఆల్రెడీ నా సర్టిఫికేట్ కూడా నిలుచుకుంటు డైరెక్ట్ సూపరింటెండెంట్ నాది బయట కొట్టుకో మేడం, నా ఆధార్ నంబర్ చెప్తాను. అటువంటి పొజిషన్ నువ్వు 2000 పింఛన్ ఇచ్చుకుంటా ఇంత పెద్ద దారుణం చేస్తాను. రైతు బంధు ఇస్తాను, రైతు బీమా ఇస్తాను, ఏది ఇస్తాను మేడం? అందుకోసమే వాళ్ళు ఇస్తున్నామని చెప్తున్నారు కాబట్టి అసలు నిజంగానే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, గ్రౌండ్ రియాలిటీ తెలవడం కోసం మేము కాల్ చేసిన కంటే మీకు కాల్ చేస్తే మీరు చేస్తేనే సమస్యలు చెప్తారు. కనీసం ఇదైనా వింటే వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయని మేము ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూస్తారు కదా, కాలర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి, హైదరాబాద్ నుంచి కావచ్చు, తర్వాత కరీంనగర్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఫోన్ చేసి గిట్లా అనుకోలేదు, రైతు భరోసా ఇచ్చినామని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు ఈరోజు వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇక్కడ ఇందాక బేగంపేటకు సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడి వాళ్ళకి సంబంధించి వర్షాకాలం వస్తే వాళ్ళ డ్రైనేజీ, మరి ఈ సివరేజ్ అండ్ డ్రైనేజ్ పంపులు బ్లాక్ చేసిరట. దానికి ఎన్నిసార్లు కూడా వాళ్ళు మెమోరాండమ్స్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదట. ఆఖరికి ప్రజాభవన్ దగ్గరికి పోయినట, సీఎం దృష్టికి కూడా తీసుకుపోయారట, మరి ఎవరు కూడా రెస్పాండ్ కాలేదట. సో ఈ పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడేమో మనకి ఎంపీ ఎలక్షన్స్లో లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో లేదు, వాళ్ళ దగ్గర నుంచి మేమేదో మాట తీసుకోనో లేకపోతే ఇంకేదో మాట్లాడించడానికి. బట్ ఏదైనా కూడా మీ చేతిలో ఉందండి, మీరు ఏది చూపించాలన్నా కూడా మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్తో ఉన్నారు, ఇంకా మాకు భయంకరంగా సీట్లు వస్తాయి, ఓట్లు వస్తాయి, నోట్లు వస్తాయి అనేసి. హలో చెప్పండి, నుంచి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఇక్కడ మహేశ్వరం మండలం అమర్పేట నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ఇక్కడ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాకు ఇక్కడ రైతు బంధు ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు, ఏది లేదు కదా మేడం. ఎందుకంటే రైతు భరోసా ఇచ్చినట్ట కదా, ప్రతి ఒక్కరి అకౌంట్ లో రైతు భరోసా వేసినామని చెప్తున్నారుగా. ఏది లేదు మేడం, ఏమి అమర్పేట మాకు ఇక్కడ రైతు బంధు ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు, కరెంట్. సో దయచేసి వీళ్ళు సమస్యలు చెప్తారు కదా, వాళ్ళ ఊరేందో వాళ్ళ పేరేందో నోట్ చేసుకోండి అధికారులు కానీ ఎవరైనా. అట్లీస్ట్ కాంగ్రెస్ కార్యకర్తలైనా కాస్త వినూరి, వాళ్ళు చెప్తున్న సమస్యలు మాకు రాలేదు అని చెప్తున్నారు. మీరేమో
ఏది లేదు, మాకు కరెంటు పిలుస్తాడు అది లేదు, గ్యాస్ పిలుస్తాడు అది లేదు, ఏది లేదు మేడం. ఇంకా మాకు ఏది లేదు మళ్ళీ ఇట్లా. సరే, అందుకనే నిజం ఏమనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు? నిజంగానే ఈ గ్యారంటీలన్నీ ఎన్ని వచ్చినాయి? మరి వీళ్ళు రైతు భరోసా ఇచ్చినామంటారు, గ్యాస్ ఇచ్చినామంటారు, కరెంట్ ఇచ్చినామంటున్నారు, ఫ్రీగా వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఇది పెట్టినామండి. అర్థమవుతుంది, రాష్ట్రం నలుమూలల నుంచి కాల్ చేసి చెప్తున్నారు వాళ్ళ సమస్యలు అనేసి. మరి ఏమనుకుంటున్నారు? ఇంతకు నమ్మకం ఉందా ప్రభుత్వం ఎప్పటికైనా చేస్తుంది అనేసి? వాళ్ళు ఇంకా 10 ఏళ్ళు మేము ఉంటామంటున్నారు కదా, నమ్మకం ఉందా మరి? సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసి. నిజంగా చెప్పాలంటే 24 గంటలు కాల్ ఓపెన్ చేసినా కూడా మేము, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాం, దీనికి సంబంధించి చాలా ఇట్లా ఆ ఫోన్ ఆన్ చేస్తే కాల్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలు తెలియజేయాలనుకుంటున్నారు. సో ఈ రోజు మాత్రం ఇంత కాల్స్ తీసుకుంటానంటే రేపు మళ్ళీ కాల్స్ తీసుకుంటాను మీ సమస్యల మీద. చాలా మంది ఇప్పటికే రైతు బంధుగా, రైతు భరోసా, నాకు కూడా రైతు బంధు అంటున్నారు. కానీ ఇప్పుడు చెప్తున్న వాళ్ళందరూ ఫోన్ చేసి ఎవ్వరికి కూడా రైతు భరోసా రాలేదంటున్నారు, ఫ్రీ కరెంటు కొంతమందికే వచ్చింది అంటున్నారు, గ్యాస్కు సంబంధించి అట్లే చెప్తున్నారు. ఎక్కడండి 4 గ్యారంటీలు ఇచ్చారు? ఎందుకంటే ఇవాళ ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పినా తెలంగాణ ప్రజలకైతే తెలియకుండా ఉండదు కదా. 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయని. ఎందుకంటే మీరు ఇవి వెనకాల ఇచ్చి ఈ 2500 లేకపోతే 2 లక్షల రుణమాఫీ, 2500 కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, కౌలు రైతులకు డబ్బులు కావచ్చు, తర్వాత రైతు కూలీలకు డబ్బులు కావచ్చు, తర్వాత మీరు చేయుత కింద ఇచ్చిన పెన్షన్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కనీసం అవి ఏమైనా రెక్టిఫై చేశారా? దాని తర్వాత ఎవరైతే మనకి ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకు సంబంధించి కూడా చాలా బాహాటంగా మాట్లాడారు, చాలా గొప్పలు చెప్పుకున్నారు, వాళ్ళందరినీ గుర్తించి. సో 2200 గజాల జాగా ఇస్తామని చెప్తే 1-2 చెత్త చాంతాడని తెలిసి 420 హామీలు, 420 హామీల గురించి పాపం వాళ్ళు పట్టించుకోవట్లేదు తెలంగాణ ప్రజలు. కనీసం మీరు 6 హామీ ఇచ్చిరు, 6లో 13 అంశాలు ఇచ్చిరు. ఆ 13 అంశాలైనా జర సక్కంగా ఇరురా నాయన అనేసి ఒక్కొక్కరు 6 నెలలకి 6 ఏళ్ళు కాలేదు, 4 ఏళ్ళు కాలేదు, 5 ఏళ్ళు కాలేదు, సంవత్సరం కాకముందు నుంచే వాళ్ళకు రియాక్షన్ కనబడుతుంది.